ప్రభువైన యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామున ఈ ఉదయకాల సమయంలో మీ ముందు నుంచొని దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి ఆయన స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మీ తలలు వంచితే. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో తండ్రి నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. నాయనా, నిజమైన ఆరాధన ఆత్మల్ని మాకు దయచేయండి. నిజంగా నిన్ను ప్రతిదినము ఆరాధించగలిగేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మా జీవన శైలిని ఆరాధనగా మలుచుకోవడానికి మాకు కృప చూపించండి. వాక్యంలో మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ వెలిగింపునివ్వండి. ఇహపరమైన చీకు చింత నుంచి మమ్మల్ని విడిపించండి. ఏకాగ్రతనివ్వండి. నీ మీద మనసు లగ్నం చేయడం మాకు నేర్పించండి. మాతో సూటిగా మాట్లాడండి. మా అవసరం కొద్దీ మాట్లాడండి. తెప్పరిల్ల చేసే, స్వస్థపరిచే, సరిదిద్దే, గద్దించే, బ్రతికించే నీ జీవపు వాక్యాన్ని, కేవలం నీ వాక్యాన్ని మీరు వినిపించాలని యేసుక్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రోమాపత్రిక 12వ అధ్యాయాన్ని మనం ఈరోజు చూసుకోబోతున్నాం. రోమాపత్రిక క్రైస్తవ జీవితము అర్థం కావాలంటే రోమాపత్రిక ఖచ్చితంగా మనం చదివి తీరాలి. మార్టిన్ లూథర్ బయటికి రావడానికి, సత్యం తెలుసుకోవడానికి, రక్షణ ఉచితమైందని తెలుసుకోవడానికి, క్యాథలిసిజం యొక్క కబంధ హస్తాల నుంచి వాక్యాన్ని విడిపించడానికి రోమాపత్రిక దోహదపడిందని చరిత్రలో మనం తెలుసుకోవాలి. రోమాపత్రిక మన క్రైస్తవ జీవితానికి ప్రాథమికమైన పునాదిని వేస్తుంది అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. రోమాపత్రిక రక్షణ భాగ్యాన్ని మన కన్నుల ముందు అద్భుతంగా ఆవిష్కరిస్తుంది అని మనం తెలుసుకోవాలి. రోమాపత్రిక మనం జాగ్రత్తగా గమనిస్తే 11 అధ్యాయాలు యేసుక్రీస్తు సిలువలో ఏం చేశాడు, దానికి పునాదులు ఎక్కడ పడ్డాయి, అవసరం ఎందుకు వచ్చింది అన్న విషయాల గురించి థియరీ అంతటిని కూడా, ఆ గతాన్ని అంతటిని కూడా ఆయన అద్భుతంగా ఆవిష్కరించాడు. 12వ అధ్యాయం నుంచి చివరి వరకు మనం చూస్తే ఆ వెలుగులో, ఆ 11 అధ్యాయాల వెలుగులో, అంటే యేసుక్రీస్తు వారి సిలువ త్యాగం అనేటువంటి వెలుగులో మనం ఎలాగ క్రైస్తవ జీవనాన్ని జీవించాలి అన్న విషయాన్ని పౌలు తెలియచేశాడు. అందుకనే రోమాపత్రిక 12వ అధ్యాయము కాబట్టి అని ఆరంభమైంది. తెలుగు బైబిల్స్లో మీరు చూస్తే కాబట్టి సహోదరులరా అని ఆరంభమైనట్టుగా మనం చూస్తాం. 2 వచనాలని మాత్రమే క్లుప్తంగా మనం ఈరోజు చూసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ 2 వచనాలని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వర్షిప్ గురించి, అంటే ఆరాధన ఎలా ఉండాలి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా, ఒక ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్లో ఆరాధన ఎలా ఉండాలో పౌలు మాట్లాడడం మనం చూస్తాం. ఈరోజు ఆరాధనకు అర్థం మారిపోయింది. మా చిన్నప్పుడు బ్యాప్టిస్ట్ చర్చ్లో ఇలా ఆరాధించడం నేను చూడలా. ఇది కొత్తది నాకు. మధ్యలో ఆరాధించే విధానం మంచిదే, కొన్ని మంచి పద్ధతుల్ని అడాప్ట్ చేసుకోవడం మంచిదే. అయితే మన వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఆరాధన అంటే మ్యూజిక్ అని అనుకుంటున్నారు చాలామంది. ఆరాధన అంటే మ్యూజిక్ కాదు, అంటే మ్యూజిక్ ఆరాధనకి పర్యాయ పదం కాదు అని మనం బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. మ్యూజిక్ ఏం చేస్తుందంటే కాసేపు మెస్మరైజ్ చేస్తుంది, మనల్ని మభ్య పెడుతుంది. ఆ కాసేపు ఒకలాంటి ట్రాన్స్లోకి వెళ్తాం మనం. అందులో మనం బాగా కళ్ళు మూసుకొని పాడతాం, ఏం పాడతామో తెలుసుకోకుండా కూడా పాడతాం. కాబట్టి మనం ఎంత అర్ధరహితంగా పాడితే అంత భక్తిగా పాడినట్టు మనకు లెక్క కదా. చాలాసార్లు ఆ పదాలు కూడా మనకు తెలియదు, మనం పాడేస్తాం. ఇందాక మీరు పాడుతున్న పదంలో వేదనకి ఒత్తుంది చూశాను నేను. వేదనకి ఒత్తు ఉండదు,
కాబట్టి మనం చాలాసార్లు ఏం చేస్తామంటే పాడేస్తామన్నమాట, అంతే. చాలాసార్లు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మనం పాడతాం, కానీ వాటిలో చాలా పదాలకు అర్థాలు మనకు తెలియదు, కానీ చాలా చక్కగా పాడతాం మనం కదా. అయితే ఆరాధన గుండెకి సంబంధించింది. ఆరాధన మ్యూజిక్ కాదు, మీనింగ్కి సంబంధించింది. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆరాధన అంటే అది పెదాల్లో కంటే కూడా ప్రవర్తనలో కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది గుండె లోతుల్లోంచి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే 10 మంది ఓ పని చేస్తుంటే 11వ వాడు కూడా కాసేపటికి ఆ పని చేయడం ఈజీ. అందుకని కార్పొరేట్ వర్షిప్లో, ఒక సామూహికమైన ఆరాధనలో సాధారణంగా పక్కన వాళ్ళు చేసిందే నేను చేస్తాను. అట్లా కాకుండా ఎవరికి వారుగా దేవుణ్ణి ఎరిగి ప్రభువుని అనుభవిస్తూ వారి గుండె లోతుల్లోంచి దేవుడికి ఇచ్చేటువంటి ఒక గౌరవం, ఒక నైవేద్యం, అది ఆరాధన. ఈ 2 వచనాల్లో పౌలు చాలా అద్భుతమైన విషయాలు ఏం చెప్తున్నాడంటే, 2వ వచనం ఇంకా ఆరంభం కాకమునుపు 1వ వచనం చివరి భాగంలో ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని రాసినప్పుడు గ్రీక్లో, అంటే ఒరిజినల్ మూల భాషలో బైబిల్ రాసినప్పుడు ఏం రాశారంటే, ఇట్టి లాట్రియా, ఇటువంటి లాట్రియా మీకు యుక్తమైనది, సమంజసమైనది అని రాశారు. అంటే బైబిల్లో ఆరాధనకు ప్రాథమికంగా 2 పదాలు వాడారు. ఒకటి ప్రోస్కూనియో, ఇంకోటి లాట్రియా. ప్రోస్కూనియో అనేటువంటి ఆరాధనకు సంబంధించిన పదాన్ని మనము చాలా సందర్భాల్లో చూస్తాం. ప్రకటన గ్రంథంలో ఉదాహరణకి చూడాలంటే 24 పెద్దలు ఆయన ముందు సాష్టాంగపడి వధింపబడిన గొర్రెపిల్ల ముందు పూజించడం మనం చూస్తాం. దట్ ఈస్ ప్రోస్కూనియో. అంటే ఒక పెద్ద ఆయన్ని గౌరవ సూచకంగా ఆయన ముందు ఒక బాడీ లాంగ్వేజ్, శారీరక భాషతోటి మనము గౌరవించడం, పెదాలతో గౌరవించడం, సాష్టాంగపడడం. ఎవరైనా పెద్దలు వస్తే మనం లేచి నిలబడతాం, నమస్కారం పెడతాం. ఇదంతా బాడీ లాంగ్వేజ్, శారీరక భాష. మనం నవ్వుతాం. అదే మీరు నార్త్ ఇండియాకి వెళ్తే వాళ్ళు కాళ్ళు కూడా పట్టుకుంటారు, గుండెలు కద్దుకుంటారు పెద్దల్ని. కొంతమంది అయితే మీరు అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళని పెద్ద పెద్దవాళ్ళు వచ్చినప్పుడు సాష్టాంగ పడిపోతూ ఉంటాడు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ప్రోస్కూనియో. అంత చేయమనుకోండి, మనం బెంచ్ మీద నుంచి లేవడమే కష్టం అవుతుంది కొన్నిసార్లు మనకి ఆరాధనలో. ప్రోస్కూనియో కూడా మనకు అంత లేదు, కానీ దట్ ఈస్ ప్రోస్కూనియో అన్నమాట. ఆరాధనకి మరొక కోణం ఏమిటంటే లాట్రియా. లాట్రియా ఆరాధన కొంచెం భిన్నమైంది, చాలా ప్రాముఖ్యమైనది. ప్రోస్కూనియో దేవుని ప్రత్యక్ష సన్నిధిలో మాత్రమే చేసేది. ఎదురుగా రాజుగారు ఉన్నారు, ఆయన ముందు నేను వంగి వంగి సలాం చేస్తాను. ఆయన లేనప్పుడు కూడా వంగే ఉండను, అది ప్రోస్కూనియో. కానీ రాజుగారు లేకపోయినా సరే రాజుగారి పట్ల ఎల్లప్పుడూ భక్తిని ప్రదర్శించడం లాట్రియా. రోమాపత్రిక 12వ అధ్యాయంలో పౌలు చెప్తున్నటువంటి ఆరాధన ఏమిటంటే, అది జీవన శైలికి సంబంధించిన ఆరాధన. అందుకనే వర్షిప్ ఈజ్ నాట్ ఎ వర్డ్షిప్, ఇట్స్ ఎ వర్త్షిప్ అన్నారు. అది కేవలం మాటల మూట కాదు, అందులో మీనింగ్ ఉంటుంది. అది గుండె లోతుల్లోంచి రావాలి. ఒక మాటలో సులభంగా చెప్పుకోవాలంటే, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని పౌలు చెప్తున్నప్పుడు, బాబు మీ ఆదివారం కాకుండా సోమవారం నుంచి శనివారం వరకు మీరు చేస్తున్న ప్రతి పని, మీ ప్రవర్తనంతా, మీ ఆలోచన తీరు దేవుడికో నైవేద్యం కావాలి. అది అసలైన ఆరాధన
ఇది సమంజసమైన ఆరాధన అని పౌలు అనడం మనం చూస్తాం. కనుక ఆ ఆరాధన గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. క్రైస్తవులు ఆదివారం ఆరాధించడం తేలిక, అది కూడా పెదవులతో ఆరాధించడం చాలా తేలిక. ముఖ్యంగా మనం కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వచ్చి చాలా పాటలు పాడతాం. హిందువులు వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళి పెద్ద పాటలు పాడరు. క్రైస్తవులు అందరు సింగర్సే, అది సమస్య. అందరం చాలా బాగా పాడతాం, ఎలా పాడతాం అనే తర్వాత సంగతి. టోజర్ ఏమంటాడంటే క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, కాకపోతే అబద్ధాలు పాడతారంటాడు. సమస్య అది. దేవుడి సన్నిధిలో మనం ఒక మాట మాట్లాడేటప్పుడు యు హ్యావ్ టు మీన్ ఇట్. అది గుండె లోతుల్లోంచి మనస్ఫూర్తిగా దాని అర్థాన్ని తెలుసుకుని మనము మాట్లాడాలి. చాలా ప్రాముఖ్యమైన అంశం. అంచేత దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. అయినా కూడా మనం కళ్ళు మూసుకుంటాం, కొద్దిసేపు ఊగిపోతాం, కొద్దిసేపు లేచి నిలబడతాం, కొద్దిసేపు చప్పట్లు కొడతాం, రకరకాల శారీరక భాష వ్యక్తం చేస్తాం మనం. కానీ అందులో జెన్యునిటీ, అందులో నిజాయితీ, యథార్థత పాలు ఎంత అంటే ఒక దేవుడికే తెలుసు. చాలా కష్టం. కానీ అది ఎట్లా ఉంటుందంటే చేయడం చాలా సులభం. పాటలు పాడడం, చక్కగా సిద్ధపడి రావడం, శ్రావ్యమైన గొంతు మైక్లో వినిపించడం, లేకపోతే చప్పట్లు కొట్టడం ఎవరైనా చేస్తారు. యేసుక్రీస్తుకు మనసు ఇచ్చిన వాళ్ళు చేయగలరు, ఇవ్వని వాళ్ళు కూడా చేయగలరు. క్రైస్తవులు చేయగలరు. మీ చర్చికి ఒక 6 నెలలు వస్తే క్రైస్తవేతరులకు కూడా మీ పాటలు వచ్చేస్తాయి, వాళ్ళు కూడా చేయగలరు. అది ఎవరైనా చేయగలరు. బట్ లాటరీ అలా కాదు. అది మన ప్రవర్తనలో చూపించాలి. అది పౌలు చెప్తున్న విషయం. అందుకనే అంటాడు అసలు శిశుల ఆరాధన ఏమిటంటే లాటరీయానే అని అంటాడు. అందుకనే మొదటి భాగంలో ఆయన శరీరం గురించి మాట్లాడతాడు. 2వ వచనంలో 2వ భాగంలో ఆయన మనస్సు గురించి మాట్లాడతాడు. ఎందుకంటే శరీరానికి మనసుకి అవినాభావ సంబంధం ఉంది. మనస్సు ఆలోచించకుండా శరీరం ఏది ఆచరణలో పెట్టదు. వాట్ యు థింక్ దట్ యు డూ, వాట్ యు థింక్ టుడే దట్ యు బికమ్ టుమారో. మనం ఏం ఆలోచిస్తామో అదే చేస్తాం. ఈరోజు ఏం ఆలోచిస్తామో రేపు అదే అవుతాం. మన ప్రవర్తనని నియంత్రించేది, మన జీవితాన్ని నియంత్రించేది, మన అలవాట్లను నియంత్రించేది, మన క్యారెక్టర్ని, సౌశీల్యాన్ని, వ్యక్తిత్వాన్ని కూడా షేప్ చేసేది, తీర్చిదిద్దేది మన ఆలోచన, మనస్సు. అందుకనే మనస్సు గురించి ఆయన మాట్లాడతాడు. ఎందుకు ఆయన శరీరం గురించి మాట్లాడుతున్నాడు? శరీరం పనులకి సూచన. దేవుడు రకరకాల అవయవాలు ఇచ్చాడు మనకి శరీరంలో. ఆ రకరకాల అవయవాలతో రకరకాల పనులు చేస్తాం మనం. మనకు తెలుసు కళ్ళతో ఏం చేస్తామో, చెవులతో ఏం చేస్తామో, ముక్కుతో ఏం చేస్తామో, మూతితో ఏం చేస్తామో, చేతులతో ఏం చేస్తామో, కాళ్ళతో ఏం చేస్తామో మనకు బాగా తెలుసు. పౌలు ఏమంటున్నాడంటే మీరు చేసేటువంటి ఆ పనులు దేవునికి నైవేద్యం కావాలి. అందుకనే చూడండి ఆయన భాష ఏమంటున్నాడు, ప్రజెంట్ యువర్ బాడీస్, మీ శరీరాలను ఏం చేయాలట? ఒక యాగంగా ఇచ్చివేయమంటున్నాడు దేవుడికి. అది ఆరాధన అంటున్నాడు. శరీరం దగ్గరికి రాకముందు ఈ విషయాలను మనం అర్థం చేసుకుందాం. ఆ యాగము అంటే ఏంటి? యాగము ఎప్పుడు కూడా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకునేది కాదు. అది యాగం అంటే. మీరు ఎప్పుడైనా చూసారో బయట హిందువులు యాగాలు చేస్తుంటారు. వాళ్ళు మధ్యలో మంటేసి దాంట్లో నెయ్యి నూనె పోస్తూ ఉంటారు. ఒకవేళ అగ్నికి ఆహుతి అయితే అది మళ్ళీ మీ చెయ్యి ఎప్పుడైనా మంటలో పెట్టి చూడండి, మళ్ళీ చాలా ప్లాస్టిక్ సర్జరీలు చేయాల్సి వస్తుంది. అయినా కూడా ఒరిజినాలిటీ రాదు. యాగం అంటే అదనమాట. యాగం అంటే ఇచ్చి వేసుకోవడం కంప్లీట్గా.
కంప్లీట్గానే కాదు, ఎప్పటికీ పర్మనెంట్గా మళ్ళీ వెనక్కి తీసుకునేది కాదు. అంటే ఆదివారం ఇచ్చి సోమ నుంచి శనివారం వరకు చాలాసార్లు దేవుడితో మన ఒప్పందం అలా ఉంటుంది. ఆదివారం ఒక స్టైల్ క్రైస్తవులుగా ఉంటాం, సోమవారం నుంచి శనివారం దాకా మరొక స్టైల్ క్రైస్తవులుగా ఉంటాం. అలా కుదరదు అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలీలు కూడా చాలా కాలం ఇలా జీవించారు. జీవిస్తే ఇశ్రాయేలుని దేవుడు ఒక రోజున మందలించాడు, హెచ్చరించాడు, గద్దించాడు. మీరు నన్ను ఆరాధిస్తున్నారు, మీ పెదవులైతే నన్ను ఆరాధిస్తున్నాయి, కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. ట్రెడిషనలిజంలో కూరుకుపోయినటువంటి యూదు మతతత్వాన్ని విమర్శిస్తూ మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పరిసయ్యుల శాస్త్రుల నీతిని ఎద్దేవా చేస్తున్నప్పుడు కూడా ఆయన ఈ మాటే అన్నాడు. మీరు మీ సొంత పద్ధతులను తీసుకువెళ్ళి దేవుని ఆజ్ఞ పైన పెడతారు, దేవుని ఆజ్ఞను నిరర్ధకం చేస్తారు, మనుషులు కల్పించిన పద్ధతినే మీరు గొప్ప అనుకుంటారు అని వాళ్ళను గద్దిస్తూ ఆయన మళ్ళీ యెషయా గ్రంథంలో దేవుడన్న మాటల్ని జ్ఞాపకం చేశాడు వాళ్ళకి. మీ పెదవులైతే నన్ను ఆరాధిస్తున్నాయి, కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. పద్ధతితో ప్రాబ్లం ఏంటంటే అదొక ఆచారంగా ఉంటుంది. బయటి ఆరాధనకి మన ఆరాధనకి ఏమిటి తేడా? క్రైస్తవ ఆరాధన గొప్పతనం ఏంటి? బయటి ఆరాధన ఒక ఆచార వ్యవహారం అంతే. అందుకని చాలా నిష్ఠగా చేస్తారు వాళ్ళు మాత్రమే స్నానం చేయరు, గుడి కూడా కడుగుతారు. కానీ మనకేంటి తేడా? వాళ్ళకి మనకేంటి తేడా? క్రిస్టియన్ వర్షిప్లో సోల్ మిస్ అవ్వకూడదు. క్రిస్టియన్ వర్షిప్లో సోల్ మిస్ అవ్వకూడదు. అది గుండెలోంచి పెళ్ళుబికి రావాలి. క్రిస్టియన్ వర్షిప్ నాట్ ఓన్లీ ఇంక్లూడ్స్ హార్ట్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ బాడీ. క్రైస్తవ ఆరాధన కేవలం హృదయానికి మాత్రమే సంబంధించింది కాదు, అక్కడ ఆరంభమై అది శరీరాన్ని కూడా కలుపుకుంటుంది. వై? ఎందుకని అలాగా? ఎవరినైతే మీరు పూజిస్తున్నారో ఆయన మీకు సృష్టికర్త నెంబర్ 1. అందుకని ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి మీ మీద. మీరు హెయిర్ ఎలా వేసుకుంటారో అది ఆయనకి హక్కు ఉంది, మీకు కాదు. మీ హెయిర్ స్టైల్కి కూడా ఆయన మీరు అడగాలి. మీరు ముఖానికి ఏం పూసుకుంటున్నారో ఎట్లా పడితే అట్లా పూసుకోవడానికి లేదు. హీ హ్యాస్ రైట్స్ ఓవర్ యూ. ఎందుకంటే ఆయన మిమ్మల్ని సృష్టించాడు. మీరు ఏ డ్రెస్ వేసుకుంటున్నారో దాన్ని ఎలా వేసుకుంటున్నారు ఆయనకి రైట్స్ ఉంటాయి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. అయితే ఆయన్ని మనం కాదని వెళ్ళిపోయిన తర్వాత, ఆయన రొమ్ము గుద్ది మనం వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు, మళ్ళీ తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఐడియా ఏంటంటే ఒక ఇంట్లోంచి ఒక పిల్లాడు పారిపోయి ఎక్కడ బ్రతకడానికి వాడికి వీలు లేకపోతే బానిసగా అమ్ముడుపోతే వాళ్ళు వాడిని కొనుక్కొని వాడి మీద ఒక ముద్ర వేస్తారు. మొదటి శతాబ్దంలో ఇలా ఉండేది పరిస్థితి. వాడిని ఇంక ఎవ్వరూ కూడా పనిలో చేర్చుకోవడానికి లేదు. మళ్ళీ వాడు పారిపోతే ఆ యజమాని దగ్గరే వాడు పని చేయాలి. ఆ యజమానికి వాడు తన సర్వ హక్కుల్ని దాసోహం చేసేస్తాడు. అమ్మ నాన్న వచ్చినా సరే వాడిని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే వాడి మీద సర్వ హక్కులు ఆ యజమానివే, వాడు కొనుక్కున్నాడు. అలా వాడిని విడిపించాలంటే ఆ అమ్మ నాన్నలు వచ్చి కొంత క్రయధనం పే చేయాలి. దాన్ని క్రయధనం అన్నారు. వాడు ఎన్ని కోట్లు అడిగితే అన్ని కోట్లు ఇచ్చేసి వాడిని తీసుకెళ్ళాలి. దానికి యజమాని ఒప్పుకోవాలి. అప్పటిదాకా వాడికి విముక్తి లేదు. అలా మనం లోకానికి, అపవాదికి అమ్ముడుపోయినప్పుడు, మనల్ని ఎవరూ విడిపించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనకై మనమే వాడి దగ్గర నుంచి పారిపోయి విడుదల పొందుదామంటే అది కూడా కుదరనప్పుడు, ఈ తండ్రి మళ్ళీ మనల్ని కన్నవాడు, మనల్ని సృష్టించినవాడు, పరలోకం నుంచి దిగి వచ్చి మళ్ళీ మన కోసం రక్తం కార్చాడు. ఈసారి ఆయన వెండి బంగారాలతో కొనలేదు,
బయట బానిసల్ని కొన్నట్టు తన రక్తంతో కొనుక్కున్నాడు అంటాడు పేతురు తన పత్రికలో. అది ఐడియా. కాబట్టి ఆయనకి సర్వ హక్కులు నా శరీరం పైన కూడా ఉన్నాయి, నా మనస్సు పైన, నా హృదయం పైన, నా శరీరం పైన ఉన్నాయి. అందుకని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏమని ఇచ్చాడు? నీ దేవుడైన యెహోవాని పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, పూర్ణ బలముతో ప్రేమించాలి. మళ్ళీ శరీరం అక్కడ ప్రజెంట్ అయింది. పౌలు కూడా ఈరోజు అదే చెప్తున్నాడు. మీ బాడీస్ పైన మీకు అధికారం లేదు, దేవుడికి అధికారం ఉంది. ఎవరైతే తమ శరీరాల్ని పరిపూర్ణంగా దేవునికి దాసోహం చేస్తారో అది యుక్తమైన ఆరాధన, అది లాట్రియా అని చెప్తున్నాడు. అది నిజమైన ఆరాధన. ఇక్కడ శరీరాలన్నీ బాగానే ఉంటాయి, ఇక్కడ అందరూ మంచోళ్ళం. ముఖాలను వీడియో తీస్తే ఎంత అమాయకులుగా ఉంటామో మనం. బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎలా జీవిస్తున్నాం, చర్చ్ బయట లేకపోతే చర్చ్కి వచ్చి మళ్ళీ వారానికి చర్చ్కి వస్తాం కదా, ఈ మధ్యలో మనం జీవించే జీవితం దేవుడికో నైవేద్యం కావాలి అన్నది పౌలు ఉద్దేశం. మనం చాలా పనులు చేస్తాం. స్త్రీలు వంటింట్లో కూరగాయలకు వస్తారు, అది కూడా దేవుడికి కోసం చెయ్యాలి అన్నది ఆలోచన. స్టూడెంట్స్ కాలేజీలో చదువుతారు, అది నీ పక్కనోడి కంటే నీకు ఎక్కువ మార్కులు రావాలని చదవకూడదు, నీ కోసం చదవకూడదు, లేకపోతే మీ అమ్మ నాన్న పరువు కాపాడడం కోసం చదవకూడదు, లేకపోతే నీ పరువు పోద్ది ఫెయిల్ అయితే అని చదవకూడదు. దేవుడి కోసం చదవాలి. నీ చదువు దేవుడికి నైవేద్యం కావాలి. అన్యులు చదువుని పూజిస్తారు, క్రైస్తవులు చదువు ద్వారా దేవుణ్ణి పూజిస్తారు. అది తేడా. వాళ్ళకి ఒక చవితి వస్తే పుస్తకాలకి వాళ్ళు పసుపు రాస్తారు, కుంకుమ పెడతారు, పుస్తకాన్నే వాళ్ళు పూజిస్తారు. కానీ పుస్తకం పూజకు ఆస్కారం, నీ దేవుణ్ణి పూజించే పూజకు ఆస్కారం కావాలి. అందుకు నువ్వు చదవాలి. నువ్వు మార్కుల కోసం చదవకూడదు, నీ ప్రభువు కోసం చదవాలి. ఒక డ్రైవర్ పని చేస్తూ ఉంటే ఆర్టీసీలోనో లేకపోతే ఒక కార్ డ్రైవరో, ఆయన జీవనోపాధి కోసం పని చేయకూడదు. ఆయన డ్రైవింగ్ ఎలా చేయాలంటే తన ప్రభు కోసం చేయాలి. ఓ తహసీల్దార్ ఆ కుర్చీలో కూర్చొని సంతకం పెట్టడానికి డబ్బులు తీసుకోకూడదు, ఎందుకంటే ఆయన ప్రభు కోసం పనిచేయాలి. ఒక క్రైస్తవ తహసీల్దార్. అందుకని కొలసీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏముందంటే, మీరు ఏది చేసినను, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మీరు ఏది చేసినను ప్రభు నిమిత్తము చేయాలి. అది ఆరాధన. కాబట్టి ఉల్లిపాయలు ఎవరి కోసం కోయాలి? మీ ఆయన కోసం కోయకూడదు, తిట్టుకుంటా, చేయి తెగుతుంది. దేవుడి కోసం చేయాలి. అప్పుడు కూర బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మనం చేసే పనినప్పుడు మనం ప్రేమిస్తాం, అప్పుడు మనకి అలసట ఉండదు, విసుగు రాదు. ఎంత పని చేసినా మీరు యంగ్ అండ్ ఎనర్జెటిక్గానే ఉంటారు. కారణం అదే. ఆరాధన వయసును తగ్గిస్తుంది. ఎందుకంటే మీ దేవుణ్ణి మీరు ప్రేమించి ఆ పనిని ప్రేమిస్తారు, మీరు అలసిపోరు. మీరు ఉదయం ఆఫీస్కి ఎలా వెళ్తారో సాయంత్రం కూడా అలాగే ఆఫీస్ నుంచి బయటకు వస్తారు. ఉదయం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంత ఫ్రెష్గా చిరునవ్వుతూ ఉంటారో, ఆఫీస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా అంతే ఫ్రెష్గా చిరునవ్వుగా ఉంటారు. ఏమిటండి మీ రహస్యం? ఆరాధన నా రహస్యం. వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ గాడ్. అది నా రహస్యం. ఈ యాటిట్యూడ్, ఈ వైఖరి ఎవరికి వస్తుందో వాళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు సూర్యుడి కింద చేసే సమస్తం కూడా వ్యర్థంగా ఉండదు, అర్థవంతంగా ఉంటుంది, ఫలభరితంగా, మీనింగ్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. పౌలు అంటున్నాడు, మీరు అటువంటి ఆరాధన మీ జీవితాల్లో అలవర్చుకోవాలి అని చెప్తున్నాడు పౌలు. అందుకని ఆయన శరీరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
మనం అనుకోవచ్చు, ఇంత చేయాలా ఆరాధన అంటే? చెయ్యాలంతే, అంతే చేయాలి. ఎందుకంటే అందుకు ఆయన తగినవాడు. అందుకని నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని చెప్పక మునుపు హీబ్రూస్లో వాళ్ళు, యూదులు ప్రతిదినము వల్లె వేస్తారు. దీన్ని క్షమ అంటారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాల నుంచి దాన్ని సేకరించడం జరిగింది. యేసుక్రీస్తు వారు దాన్ని ప్రస్తావించినప్పుడు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో పరిసయ్యులతో మాట్లాడేటప్పుడు ఆజ్ఞల్లో ప్రధానమైంది ఏది అని చెప్పేటప్పుడు అక్కడి నుంచి ఆయన తీసుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాల నుంచి. అందుకని ఈ ఆజ్ఞ ఇవ్వక ముందు దేవుడు ఇంకొక 2 లైన్లు చెప్పాడు అక్కడ. మొదటి లైన్ ఏంటంటే, ఇశ్రాయేలు వినుము. రెండవ లైన్ ఏంటంటే, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. ఆయన లాంటి వాడు ఇంకొకడు లేడు కాబట్టి ఆయనలాగా ఇంకొకటిని నేను ఆరాధించకూడదు. ఆయన లాంటి స్థానం ఒక బాయ్ ఫ్రెండ్కో, గర్ల్ ఫ్రెండ్కో ఇవ్వకూడదు. ఒక భర్తకో, భార్యకో ఇవ్వకూడదు. ఒక టీచర్కో, ఒక సెలబ్రిటీకో, ఒక స్పీకర్కో, ఒక దైవజనుడికో ఇవ్వకూడదు. ఆయనకే ఇవ్వాలి. అందుకు ఆయన తగినవాడు. అందుకని పౌలు చాలా అద్భుతంగా రాశాడు. ఆరాధన గురించి రాయక మునుపు ఆయన ఏం రాశాడంటే, ఒకవేళ మీకు ఇన్స్పిరేషన్ తగ్గిపోతే, ఇలాగ ఆరాధించడం మీకు ఇబ్బందిగా ఉంటే, మీరు ఇందులో అలిసిపోతే, ఒకవేళ ఇలా ఆరాధించడానికి మీకు ఏ ప్రేరణ రాకపోతే, ఒక్కసారి ఆ సిలువలో ఆయన కురిపించిన వాత్సల్యాన్ని చూడండి అంటాడు. అందుకని ఎందుకు మీరు ఇలా చేయాలి అని చెప్పకముందు, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బ్రతిమాలు కొనుచున్నాను అంటాడు. ఏమిటా వాత్సల్యం? ప్రేమ రకరకాల కోణాల్లో ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ప్రేమని బైబిల్లో ఈరోజ్ అన్నారు. దాన్ని తెలుగులో అనురాగం అంటాం. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ప్రేమ ఉంటుంది. అలాగే స్నేహితులకి మధ్య ప్రేమ ఉంటుంది. అలాగే అక్క చెల్లెలకి, అన్న తమ్ములకి మధ్యలో ప్రేమ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదం వాడారు. అక్క చెల్లెలకి, అన్న తమ్ముల మధ్య ఉన్న ప్రేమని ఆప్యాయత అంటారు తెలుగులో. గ్రీక్లో ఫిలేన్ అన్నారు. లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఉండేటువంటి ప్రేమను స్నేహం అంటారు. గ్రీక్లో దాన్ని కూడా ఫిలేన్ అన్నారు. దేవునికి మనిషికి మధ్య కూడా ప్రేమ ఉంటుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దాన్ని అగాపే అంటుంది బైబిల్. తెలుగులో దానికి పదం లేదు. కానీ తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమించేదానికి కూడా దాన్ని కూడా ప్రేమ అంటారు. దాన్ని తెలుగులో వాత్సల్యం అంటారు. గ్రీక్లో స్టోర్గే అంటారు. ఇక్కడ పౌలు వాడిన పదం అదే. దేవుడు ఒక తండ్రిలాగా తన వాత్సల్యాన్ని మీ మీద కురిపించాడు. చాలాసార్లు పిల్లలు తప్పు చేస్తున్నా కూడా తల్లిదండ్రులు ఓర్చుకుంటారు. చాలాసార్లు పిల్లల తప్పుల్ని తమ మీద వేసుకుంటారు. చాలాసార్లు పిల్లల్ని తప్పు చేసిన హక్కును చేర్చుకుంటారు. సిలువలో ఆయన అదే చేశాడు. సిలువలో ఆయన అంత మహాత్యాగం చేశాడు కాబట్టి దానికి ఒక ప్రతిస్పందనగా మీరు ఈరోజు ఆయనకి ఆరాధన చెల్లించాలి. అందుకనే మీరు ఏ పని చేసినా అది ఆయనకి నైవేద్యం కావాలి అంటాడు అన్నమాట. అందుకని ఆయన శరీరం గురించి అంతసేపు మాట్లాడతాడు. మీ జీవనశైలిని మీరు మార్చుకోవాలి. మీరు నిజంగా దేవునిని ఆరాధించేటువంటి క్రైస్తవులైతే మీరేం చేయాలంటే, ఇక్కడి నుంచి మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసే ప్రతి పని, మీరు చూసే ప్రతి చూపు, మీరు ఈవెన్ షేక్ హ్యాండ్ ఇస్తే ఎవరికైనా, మీరు ఎవరి భుజం మీదైనా చెయ్యేస్తే, ఎవ్రీథింగ్, మీరు వంటింట్లో కూరగాయలు కోసినా, నాన్నగారు మిమ్మల్ని అమ్మ గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వంటే, లేకపోతే ఉదయాన్నే అమ్మ లేపి పాల ప్యాకెట్ తెమ్మంటే, ఎవ్రీథింగ్ దేవుడి కోసం చెయ్యాలి. దేవుణ్ణి ప్రేమించి చెయ్యాలి. అందుకని ఇష్టపూర్వకంగా చేయాలి, సనుగుకోకుండా. దేవునికి అది నైవేద్యం కావాలి. చూడండి మీ లైఫ్లో ఎలాంటి క్వాలిటీ వస్తుందో. మీరు ఎన్ని విషయాలు నేర్చుకుంటారు.
మీరు చేసే ప్రతి పనిని ప్రజలు మెచ్చుకోవడం మొదలు పెడతారు మీరు ఇలాగాని చేయడం మొదలు పెడితే. మీరు చేసే ప్రతి పనిని మీరు ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు మీరు ఇలాగాని చేయగలిగితే. ఒకవేళ మీరు ఒక దైవజనుడైతే ఈ ప్రసంగం మీ జీవన భృతి కోసం చేయకూడదు. మీరు ఒకవేళ సెలబ్రిటీ స్పీకర్ అయితే మీరు వాళ్ళు ఎంత ఇస్తారో చూసుకొని వెళ్ళకూడదు, దేవుడి కోసం చేయాలి. మీరు ప్రతి వారం ప్రసంగం ఇవ్వాల్సి వస్తే మీరు దాన్ని ఒక డ్యూటీగా చేయకూడదు, దాన్ని ఒక ఆరాధనగా చేయాలి. డ్యూటీగా చేయకూడదు, ఆరాధనగా చేయాలి, ఇష్టంగా చేయాలి. ఎందుకంటే మీరు చేసే ప్రతిదీ దేవుడి కోసం చేయాలి. చాలామంది బైబిల్ చదువుతారు చదవాలి కాబట్టి అని, అందుకు చదవకూడదు. నా ఇప్పుడు పౌలు మూవ్ అవుతున్నాడు. ఇలా మీరు కానీ చేయగలిగితే ఎలా చేయాలి దాన్ని? మీరు మీకు ఇష్టంగా చేయడమే కాదు, అది దేవునికి ఇష్టంగా ఉండాలి. అందుకని చూడండి, ఆ యాగాన్ని ఏమని పిలిచాడు? ఒకటి అది సజీవ యాగం, రెండవది అది పరిశుద్ధమైన యాగం, మూడవది అది దేవునికి అనుకూలమైన యాగం. అంటే దేవుడు ఇష్టపడాలి. అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా చేసి నేను ఇచ్చే ఆరాధన అని ఫీల్ అయిపోకూడదు. మీరేం చేయాలంటే దేవునికి ఇష్టమైనట్టుగా ప్రవర్తించాలి, దేవునికి ఇష్టమైనట్టుగా పని చేయాలి, దేవునికి ఇష్టమైనట్టుగా పాట పాడాలి, దేవునికి ఇష్టమైనట్టుగా కూర చేయాలి, దేవునికి ఇష్టమైనట్టుగా టీచింగ్ చేయాలి మీరు టీచర్ అయితే, దేవునికి ఇష్టమైనట్టుగా డ్రైవింగ్ చేయాలి మీరు డ్రైవర్ అయితే, దేవునికి ఇష్టమైనట్టుగా ప్రసంగం చేయాలి మీరు ప్రసంగికుడైతే, దేవునికి ఇష్టమైనట్టుగా సేవ చేయాలి మీరు సేవకుడైతే. దేవునికి ఇష్టమైనట్టు చేయడం అది దేవునికి పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధత అంటే ఏంటంటే సెట్ అపార్ట్ అని, దేవుడికి అట్టి పెట్టడం, అంటే దేవుని కోసం ప్రత్యేకించి చేయడం, అది పరిశుద్ధత. ఇది రెండవ లక్షణం మీ ఆరాధనకు ఉండాలి. మూడవ లక్షణం అది సజీవంగా ఉండాలి. అంటే పనికి మాలినవి, ఇక అవుట్డేట్ అయిపోయినవి ఇవ్వకూడదు దేవుడికి. దేవుడికి సజీవ యాగంగా అర్పించుకోవడం ఏంటంటే మీ జీవితంలో ఉన్న ఎనర్జీ అంతా కూడా ఆయనకు నైవేద్యం కావాలి. ద బెస్ట్ మీరు ఇవ్వాలి. అంటే లైఫే ఒక వర్షిప్గా అవ్వాలి. అందుకని ఏమన్నాడంటే సజీవ యాగము, లివింగ్ సాక్రిఫైస్, నాట్ ఎ డెడ్ సాక్రిఫైస్. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వర్షిప్ అని అన్నాడు అనమాట. అది క్రైస్తవం. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఆదివారం చర్చిలో కూర్చున్నప్పుడు జరగదు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే ఇంట్లో ఎవ్వరు మనల్ని చూడనప్పుడు మనం ఒక్కలమే ఉంటామే, అప్పుడు జరుగుతుంది. చర్చిలో మీ పక్కన కూర్చున్నారే, వాళ్ళు మిమ్మల్ని చూడకుండా ఉంటారే, అప్పుడు జరుగుతుంది. మన ఆఫీస్లో ఉన్నప్పుడు, మన ఇంట్లో ఉన్నప్పుడు జరుగుతుంది. ఇది మండే టు సాటర్డే జరుగుతుంది. అక్కడి నుంచి మూవ్ అయి పౌలు అంటాడు, ఈ లోక మర్యాదను మీరు అనుసరించి నడుచుకోకూడదు. ఇది కూడా ఆరాధనలో భాగమే. ఇట్టి సేవ మీకు యుక్తమైనదని చెప్పడంతో ఆయన వెంటనే అన్న మాట ఏంటంటే ఈ లోక మర్యాదను మీరు అనుసరించకూడదు. అందుకనే గుర్తుపెట్టుకోండి, బైబిల్ దేవుణ్ణి ఆరాధించువారు లోకపు ఆచారాలని ఆచరించరు. గమనించండి. మన ఎవరో ఒక క్రైస్తవులు అడుగుతా ఉన్నారు నన్ను, సార్ మొదటి పేజీలో బైబిల్లో అన్ని రోజులు మంచి రోజు అని రాయబడింది, ఆ రెండో రోజు ఎందుకని మంచి రోజు అని రాయలేదు, మనకు కూడా మంచి రోజులు ఉండవా? అప్పుడు నేను చివరి వచనం చూపించా. చివరి వచనంలో ఏమనుందంటే దేవుడు తాను చేసిన సృష్టి యావత్తు అంటే ఏమనుకున్నారు? ఆ వత్తు మీరు సమస్తం అన్నమాట. అంటే రెండో రోజు కూడా దేవుడు సృష్టించినటువంటిది ఏది కూడా చెడ్డది కాదు. ఒకవేళ ఒకరోజు చెడ్డదైతే ఆ సృష్టించిన వాడు చెడ్డోడు అవ్వాలి.
దాని అర్థం అది. అది దేవుణ్ణి చెడ్డవాడిని చేయడం కింద లెక్క. ఎందుకంటే కాలాన్ని సృష్టించిన వాడు ఆయనే. కానీ మనం ఏం చేస్తాం? మనం పెళ్ళిళ్ళు ఎప్పుడు పెట్టుకుంటాం? మీరు నవ్వుతున్నారు కానీ దేవుడికి కోపం వస్తుంది. ఒక రోజున అయిపోతారు మీరు. ఆయన ఏదో ఒక రోజు మొత్తుతాడు, అయిపోతారు. నేను ముందే చెప్తున్నా మీకు, దేవుణ్ణి తేలిగ్గా తీసుకోకండి. ఆయన రోషం కలిగిన దేవుడు. లోక మర్యాదను అనుసరించే క్రైస్తవులను ఆయన ఉమ్మి వేస్తాడు. జాగ్రత్త. అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు వేద్దామనుకుంటే అవ్వదు. కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భార్యని అడిగి చూడండి, పర్లేదా ఇంకెవరినైనా నేను పక్కన డాష్ 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 నువ్వేం అనుకోగా అని అడిగి చూడండి, ఏముంటుంది ఆవిడ. డాష్ తీసుకొని కొడతానంటదామా? మీరు అడిగి చూడండి ఊరికే. భార్యకి ఎంత రోషం ఉంటే దేవుడికి ఎంత రోషం ఉండాలి అర్థం చేసుకోండి. నిష్ఠగా బ్రతకాలనుకుంటేనే క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉండు, లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపో. అవసరం లేదు నువ్వు ఇక్కడ. దట్స్ ఆల్. ఆ నిష్ఠ కావాల్సిందే. నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు, ఈ జీవము గల దేవుణ్ణి, అద్వితీయమైన దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధకురాలు లోక మర్యాదను అనుసరించలేదు. సాధ్యం కాదది. ఎందుకంటే ఈయన అద్వితీయుడు. ఈయనకు కష్టం కలిగించేది ఏది మనం చేయలేం. చేసామా మనం ఆరాధకులమో కాదు. ఆరాధన మనలో లేదు అని అర్థం. లోకానికి ఎదురీదుతారు ఆరాధకులు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈరోజు మీకు చెప్తున్నాను, ఆరాధన అంటే మరొక ముఖం, మరొక కోణం ఏమిటంటే లోకానికి ఎదురీది క్రైస్తవ నిష్టను కాపాడుకోవడమే దేవుడికి మీరు చెల్లించే ఆరాధన. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఒకవేళ మీరు లోకానికి ఎదురీది లేకపోతే మీరు నిజమైన ఆరాధకులు కాదు. ప్రవాహంలో కొన్నిసార్లు చేపలు కొట్టుకోపోతూ ఉంటాయి. ఏంటా చేపలు తెలుసా మీకు? చచ్చిన చేపలు, బ్రతికిన చేప. చాలా పెద్ద నది, ఉధృతంగా ప్రవాహం వస్తూ ఉంటుంది, కానీ చేపలు మాత్రం చాలా చిన్న చేప ఇలాగ ఎదురెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి తేడా? అది బ్రతికుంది, అది చేప స్వభావం. మీరు నిజంగా క్రైస్తవులుగా ఇంకా బ్రతికే ఉంటే లోక ప్రవాహానికి ఎదురీదుతారు, లేకపోతే కొట్టుకుపోతారు. మీరు కొట్టుకుపోతున్నారంటే అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ అలైవ్ ఇన్ క్రైస్ట్. మీరు క్రీస్తులో బ్రతికి లేరు. మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన తనతో కూడా మిమ్మల్ని బ్రతికించెను అన్నమాట ఎఫెసీ పత్రికలో రాయబడింది. కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని నిరర్థకం చేస్తున్నాం. సో ఆరాధన అంటే రెండవ కోణం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో దానికి ఎదురీదడమే ఆరాధన. అర్థం చేసుకోండి. అందుకనే యోహాన్ అంటాడు, లోకమునెన్నో అందులో ఉన్న వాటినెన్నో ప్రేమింపకుడి, అందులో ఉన్నదంతా కూడా జీవపు డంబము, నేత్రాశ, శరీరాశ. గో అగైన్స్ట్ ద టైడ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద ట్రెండ్ ఆఫ్ ద వరల్డ్, అండ్ దట్ ఈస్ ద వర్షిప్ దట్ యూ కెన్ ఆఫర్ టు యువర్ బెస్ట్ టు ద లార్డ్. అండ్ ద థర్డ్ థింగ్ పౌలు చెప్తున్నది ఏంటంటే మీ మనస్సు. చాలామంది మారు మనసు పొందిన క్రైస్తవులు ఉన్నారు. ఒకవేళ పొందకపోతే జాగ్రత్త, ఇవేవి మీకు అప్లై కావు. ఎందుకంటే మీరు ఇంకా బ్రతకలేదు, లోకానికి ఎదురీదలేరు, మీరు ఆరాధించలేరు. ఆరాధించడం అంటే గిటార్ కొట్టడం కాదు, ఆరాధించడం అంటే అద్భుతంగా పాడడం కాదు, ఆరాధించడం అంటే తెలుగు పాటని ఇంగ్లీష్ పాట పాడినట్టు పాడడం కాదు. ఆరాధించడం అంటే యూట్యూబ్లో చూసి నేర్చుకొని ఇక్కడికి వచ్చి పాడడం కాదు. అది కాదు ఆరాధన. ప్లీజ్ అండర్స్టాండ్. మీ మనసంతా ఆయనతో నింపుకోవాలి. ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే
3 స్టెప్స్ చెప్తాడు పౌలు. మనస్సు మారి, నూతన పరచబడి, రూపాంతరం చెందాలి. ఫస్ట్ మనస్సు మారడం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అద్భుతం ఏమిటంటే మనస్సు మారడం. చాలామంది ఈ మధ్య సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. మా ఆవిడ కడుపులో కణితి మాయమైపోయింది, నాకు క్యాన్సర్ ఉండింది తగ్గిపోయింది, లేకపోతే ఇంకేదో జరిగింది, అదేదో జరిగింది, పలానా ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయనకి డబ్బులు ఇచ్చాను, నాకు అదేంటో కానీ 10,000 కానీ లక్ష వచ్చేసింది, ఇప్పుడు దాకా ఒక కాంట్రాక్ట్ కూడా లేదు, వ్యాపారం చాలా కష్టంగా ఉంది, అయ్యగారి దగ్గరికి వచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత నాకు వ్యాపారం చాలా అద్భుతంగా వచ్చింది. ఇవి కాదు సాక్ష్యాలంటే. క్యాన్సర్ వ్యాధి నయం అవడం చాలా సులభం, కానీ గుండె మారడం కష్టం. ఆరాధన ఎక్కడ ఆరంభం అవుతుందంటే యేసుక్రీస్తుకు నీ మనసునిచ్చి నువ్వు మారు మనసు పొందడంతో ఆరంభం అవుతుంది. కానీ అక్కడ చతికిలు పడిపోదు ఆరాధన. చాలామంది మారు మనసు పొందిన క్రైస్తవులు ఈరోజు అక్కడ చతికిలు పడిపోయారు. పరలోకంలో మా సీటు గ్యారంటీ అయిపోయింది, ఇంకేంటి మాకేంటి అనుకుంటున్నారు. నేను మారు మనసు పొందాను, పాపాలు ఒప్పుకున్నాను, రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, ఎస్ గుడ్, బట్ దట్స్ నాట్ గ్రేట్. మనస్సు మారడం కాదు, అది నూతనపరచబడాలి, అది రూపాంతరం చెందాలి. ఎంతగా రూపాంతరం చెందాలంటే అది యేసుక్రీస్తు మనస్సు ఎలా ఉందో అలా తయారవ్వాలి. ఇట్స్ ఎ ప్రాసెస్, నాట్ ఎ క్రైసిస్. ఇది ఒక ప్రక్రియ, క్రమేపీ జరుగుతుంది, ఒక్కరోజే జరగదు. మారు మనసు ఒక్కరోజే జరుగుతుంది, బట్ అక్కడ ఆరంభమై అది క్రమేపీ నూతన పరచబడ్డం. అంటే పాత మనసంతా పోవాలి, ఆ పాత చింతకాయ పచ్చడంతా పోవాలి. చింత చచ్చినా పులుసు చావలేదని సామెత. క్రైస్తవుడైనా కూడా ఇంకా లోకం నీ మనసులో చావలేదనుకో, నీ మనసు నవీకరించబడలేదు, నూతన పరచబడలేదని అర్థం. ఎవ్రీ డే యూ హ్యావ్ టు రెన్యూ యువర్ మైండ్. క్రొత్తదనం రావాలి. ఇదిగో ఎవడైనా క్రీస్తు యేసునందు ఎడల వాడు నూతన సృష్టి అని రాయబడింది. ఆ నూతన సృష్టి ఎవ్రీడే జరగాలి. అలా జరుగుతూ యేసుకు దగ్గరగా జరగాలి. అలా జరుగుతూ ఆయనలాగా సారూప్యత సంతరించుకోవాలి. అది రూపాంతరం చెందడం అంటే. ఒక క్రిస్టియన్ మైండ్ని, క్రైస్ట్ లైక్ మైండ్ని డెవలప్ చేసుకోవడము చాలా ప్రాముఖ్యం. అందుకని నేను ముగించక ముందు మీ ముందుకి ఈ హెచ్చరిక తీసుకొస్తున్నాను. మీ ఆలోచన జీవితం దేవునికి ఆరాధన నైవేద్యం కావాలి. మీ ఆలోచన జీవితం. మీరు గమనించండి, మానవ జీవితాన్ని ఒకవేళ మనము విభాగాలుగా చేస్తే బయట జీవితం 15%, ఈ లోపల ఉంటుందే ఆలోచన జీవితం, అది 85%. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఆరాధిస్తున్నావా? అయితే అది కూడా నాకు ఇచ్చే. నీ మనసులో రోజు ఏం ఆలోచిస్తావో అది నాకు ఇచ్చే. నువ్వు ఎవరికి తెలియకుండా వాట్సాప్లో ఏం పెడుతున్నావు అది నాకు ఇచ్చే. నువ్వు ఎవరికి తెలియకుండా ఇంటర్నెట్లో ఏం చూస్తున్నావు అది నాకు ఇచ్చే. నువ్వు ఫోన్ రాగానే పక్కకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు అది నాకు ఇచ్చే. మనసంతా నువ్వే అని ఎవరికైనా చెప్పావా? అలా చెప్పకు, నాకు ఇచ్చే. దేవుడు నీ మనస్సుని, నీ ఆలోచన జీవితాన్ని కూడా కోరుతున్నాడు. 3 విషయాలు మీ ముందుకు నేను తీసుకొచ్చాను. శరీరంతో మీరు చేసే ప్రతి పని దేవుడికి నైవేద్యం, ఆరాధన కావాలి. లోకంలో మీ ప్రవర్తన శైలి దేవుడికి నైవేద్యం, ఆరాధన కావాలి. అండ్ థర్డ్, మీ రహస్య జీవితం, మీ ఊహా ప్రపంచం, మీ ఆలోచన జీవితం దేవునికి నైవేద్యం కావాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. అప్పుడు రిజల్ట్ ఏంటో తెలుసా? మనము దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకుంటాం. యు నో గాడ్స్ విల్ నాట్ విత్ మైండ్, నాట్ బై ఎ పాస్టర్ ప్రీచింగ్, నాట్ బై ఎ స్పీకర్ ప్రీచింగ్, నాట్ బై రీడింగ్ ఎ బుక్, నాట్ బై వాచింగ్ టెలివిజన్, బట్ బై ప్రాక్టీస్. ఇన్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ దేవుని చిత్తం ఎలా జరిగించాలో నీకు అర్థమైపోతుంది. యూ విల్ బి ఎ క్రిస్టియన్ హూ ఆల్వేస్ డస్ ద విల్ ఆఫ్ గాడ్. నువ్వెప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఉంటావు, మారిపోతావు.
బైబిల్ ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్తుంది దేవుని చిత్తాన్ని చేసే వాళ్ళకి. ఈరోజు ప్రపంచంలో రకరకాల చిత్తాలు ఉన్నాయి. తమ చిత్తాన్ని నెరవేర్చుకునే వాళ్ళు ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు నా ఇష్టం. చాలామంది నా ఇష్టం గాళ్ళు ఉన్నారు ఇక్కడ. కొంతమంది ఉంటారు, వాళ్ళు వేరే వాళ్ళ ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉంటారు, చెంచగాళ్ళు. బట్ క్రైస్తవుడు దేవుని ఇష్టాన్నే నెరవేరుస్తాడు, దేవుని చిత్తాన్నే చేస్తాడు. అండ్ బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, దేవుని చిత్తమును చేయువారు నిరంతరము నిలుచును. మీరు నిరంతరం నిలబడాలనుకుంటే ఆయన చిత్తాన్ని చేయండి. అండ్ మీకు తెలుసా, మీ జీవితానికి ద బెస్ట్ ఏంటో దేవుని చిత్తాన్ని చేయడమే. గాడ్స్ విల్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్, ఇట్ ఈస్ గుడ్. ఇటువంటి ఆరాధన మనకు అబ్బాలని, అలవడాలని మనం దేవుని వైపు చూద్దాం. మే గాడ్ బ్లెస్ యూ టు బికమ్ సచ్ గ్రేట్ వర్షిపర్స్ ఆఫ్ దట్ గ్రేట్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్.